యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మీరు లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేసుకోవడము, వాక్యాన్ని ధ్యానించడము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకోవడం ఎవ్వరూ మర్చిపోకూడదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందే వాటిని నాకు అనుగ్రహింపుము. ఇక్కడ సొలొమోన్ రాజు, మరి దావీదు గారి కుమారుడు సొలొమోన్ రాజు, మరి వారు మాట్లాడుతున్న మాట, సొలొమోన్ గారు మాట్లాడుతున్న మాట, దేవా, నాకు 2 మనవులు చేసుకొనుచున్నాను. ఆ మనవులు నేను చనిపోక ముందే వాటిని నాకు అనుగ్రహింపమా అంటున్నాడు. అవేంటి? వ్యర్థమైన వాటిని అబద్ధంలో నాకు దూరంగా ఉంచమంటున్నాడు. ప్రతి మనిషి ఈ విషయంలో జాగ్రత్తగా ఆలకించండి. 2 మనవులు అడుగుతున్నాడు. ఈ 2 మనవుల్లో వ్యర్థమైనవి, అబద్ధములు నాకు దూరంగా ఉంచమంటున్నాడు. దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మనం ఎలా వేడుకుంటాము దేవుణ్ణి? ప్రార్థనలో, ప్రభా, ఈ నాలో ఉన్నవి తొలగించు, నాలో ఉంటున్న అబద్ధాలు తొలగించు, ఇలా అడుగుతాము. కానీ అక్కడ సొలొమోన్ గారు అడుగుతున్నారు, నాకు వాటిని దూరంగా ఉంచేయండి, ఇంకా అసలు అవి నా నుండి తీసేసేసేయండి, నాకు అవి తొలగించండి అయ్యా, నేను చనిపోక ముందే నాలో నుండి ఇవి తొలగించేయమని నాకు మరి సెలవు ప్రభా అని తను అడుగుచూ ఉన్నాడు. వాటిని అనుగ్రహించమన్నాడు. చనిపోక ముందే వాటిని నాకు అనుగ్రహించము. మన జీవితంలో వ్యర్థమైనవి ఆలోచనలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనవి అబద్ధాలు, వీటిలోనూ జీవిస్తాము, కానీ వాటిని విడిచిపెట్టే రీతిలో మనం ఉండం. అంతే అన్నట్లేదు, ఇంకొక మాట కూడా అంటున్నాడు. తనకు పేదరికం వద్దంటున్నాడు, ఐశ్వర్యం కూడా నాకు వద్దంటున్నాడు. వాటిని నాకు దయచేయకుము అంటున్నాడు. తగిన ఆహారమే నాకు అనుగ్రహించమంటున్నాడు. ఎక్కువ ఐశ్వర్యవంతుడిగా నన్ను ఉంచొద్దు, అసలు లేనివానిగా నన్ను ఉంచకు, నాకు సరి అయినది, నాకు తగినంతగా నువ్వు ఇవ్వు ప్రభా అని తన దేవుని వేడుకుంటున్నాడు. నిజమే, మన జీవితంలో అలా ఉంటున్నాం. సొలొమోన్ రాజు అంటే ఆయన గొప్ప రాజు. ఆ రాజుగా ఉంటున్న మరి సొలొమోన్ గారే ఆ విధంగా అడుగుతున్నాడంటే మన జీవితంలో ఆ విధమైన ప్రార్థన కలిగి ఉంటున్నామా? మనం అబద్ధాలను విడిచిపెడుతున్నామా? వ్యర్థమైన వాటికి సమయం ఇస్తూ వ్యర్థమైన వాటిని ఇంకా మన మనసులో ఉంచుకొని వాటిని విడిచిపెట్టకుండా మనం అలా జీవిస్తూ ఉన్నామా? ఇంకా మనం లేకపోతే ఐశ్వర్యం కావాలని కోరుకుంటున్నామా? ధనము కావాలని కోరుకుంటున్నామా? మరి ఇవన్నీ కావాలని కోరుకుంటున్నామా? ఎలా ఉంటున్నాం మనం? నిజంగా తన యొక్క ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. మన ప్రార్థనలు కూడా దేవుడు వింటాడంట. మనం హెచ్చుగా చేస్తున్నామా, తగ్గించుకొని చేస్తున్నామా, ఏం అడుగుతున్నాము, ఏది ఆశపడుతున్నాము, ఏం కావాలనుకుంటున్నాము? నిజంగా ప్రతి ఒక్కరు కూడా లోకంలో ఉన్న వాటిపైకి దృష్టి లేకుండా మన మనసంతా కూడా దేవునితో నిలిపి మనం అనేకుల కోసం ప్రార్థించుట, అనేకుల కోసం మనం రోధించేవారిగా, అనేకుల సమస్యల గురించి విజ్ఞాపన చేయుట, మనను మనం ఇంకా సరి చేసుకునేందుకు మనము మరి మనలో ఉన్న ప్రతిదీ కూడా తొలగించుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రార్థన చేసినట్లయితే మన జీవితంలో అనేకమే జరిగించబడుతూ ఉంటాయి. మనకేం కావాలో దేవుడికి తెలుసు, ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఇక్కడ సొలొమోన్ గారు ఏమడుగుతున్నారు? అయ్యా, నాకు ఐశ్వర్యం వద్దయ్యా, నాకేమొద్దు, నాకు తగినంతగా, నాకు సరిపడంత ఆహారం ఉంటే చాలు, కానీ నాకు ఉన్న స్థితి వద్దు, అస్సలు లేని పేదరికం కూడా వద్దు నాకు అనేసి అడుగుతున్నాడు. నేను వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండాలయ్యా, అబద్ధపు మాటలు దూరంగా ఉండాలి ప్రభువా, నాకు ఇవన్నీ వద్దయ్యా అనేసి అడుగుతున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన! ఆయన చనిపోక ముందు నాకు ఇవన్నీ అనుగ్రహించయ్యా అనేసి అడుగుతున్నాడు. అనుగ్రహించమనేది అక్కడ చెప్తున్న మాట. చాలామంది అనుగ్రహించమంటున్నాడు కదా అనుకుంటారు, కానీ అక్కడ వ్యర్థమైన వాటిని తొలగించమంటున్నాడు. అనుగ్రహించడం అనే విషయాలు ఏంటంటే తన యొక్క జీవితంలో ఐశ్వర్యము నాకు అంత వద్దు, నాకు పేదరికం అసలే వద్దు, కానీ నాకు తగినంత ఆహారాన్ని నాకు అనుగ్రహించమంటుండు, అది నాకు చాలు అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు వినాలి అంటే నీ ప్రార్థన బట్టే నువ్వు ఉండి నీ ఒక ఆసక్తిని కలిగి ఉండాలి. నీ ప్రార్థనలో, నువ్వు చేసే ప్రార్థనలో మరి ఈ లోక సంబంధమైన ఆశలు కోరుకునే రీతిలో ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థిస్తున్నామంటే
సొలొమోను రాజు ఎలాంటి ప్రార్థన చేశాడు, అటువంటి విజ్ఞాపన కలిగిన ప్రార్థన మనం కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ విధమైన ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం పొందుకుంటాము. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా, పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి అయ్యా. లేచినది మొదలుకొని నేను ధ్యానించాలి ప్రభా, ప్రార్థించాలి ప్రభా, ఆశీర్వదించబడు వారుగా మేము ఉండాలయ్యా. యేసయ్యా నీకు వందనాలు. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించండి నాయన, నీ మహిమను కుమ్మరించండి నాయన, నీ శక్తి చేత నింపమని అడుగుచున్నాను ప్రభా. ఏ బిడ్డ సమస్యల చేత బాధపడుతున్నారో అటు సమస్యల నుండి బిడ్డలు ప్రభా విడిపించండి, రక్షించండి ప్రభా, కాపాడండి నాయన. నీకు వందనాలు. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏ కొదువ కలిగి ఉంటున్నారు ప్రభా, అట్టి కొదువను తీర్చమని అడుగుచున్నాను అయ్యా. నీకు వందనాలు. వెస్టెల్ బి గోబ్లి కాస్ట్ అండ్ అవర్ ప్రతి ఒక్కరు ఆత్మ చేత నింపబడను గాక నాయన, నీ అభిషేకము చేత నింపబడను గాక. అతి కృపరి క్రీషల్ బి కాస్యమును దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.